Hi, Sundara Rami Reddy from RCP Technologies. సో ఇండియాలో కనుక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని ఈ ఎస్ఐపి అకౌంట్స్ని అండ్ మనీ ఫ్లో స్టాక్ మార్కెట్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓవరాల్గా ఈ మార్చ్ మంత్ 2023 ద హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎవర్ అండి. ఆల్మోస్ట్ 14,200 crores ఇన్వెస్ట్ చేశారు ఎస్ఐపి రూట్లో. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మార్కెట్లోకి వచ్చే అమౌంట్ అనమాట. 7 years బ్యాక్తో పోల్చుకుంటే ఈ అమౌంట్ ఎంత హ్యూజ్ అంటే అప్పట్లో 3,000 crores వస్తే చాలా ఎక్కువ. మంత్లీ 3,000 crores వస్తేనే చాలా ఎక్కువ. అలాంటిది ఇప్పుడు 14,000 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే అప్పుడు ఇయర్లీ యావరేజ్ మీద 43,000 crores ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎస్ఐపి రూట్లో. ఇప్పుడు అది 1.5 lakh crore అండి. అంటే ఇయర్లీ 1.5 lakh crore మనీ మార్కెట్లోకి ఎస్ఐపి రూట్లో వస్తుంది. మొత్తం మీద 6.2 crore ఎస్ఐపి అకౌంట్స్ ద్వారా మార్కెట్లోకి ఈ మనీ అంతా వస్తుందండి. ఓకే, సో మొత్తానికైతే ఇండియాలో ఫైనాన్షియల్ అవేర్నెస్ పెరుగుతుంది. అండ్ ఈవెన్ బీఎస్సీ ఇండియాలో కనుక మనం చూసినట్లయితే ఓవరాల్గా 12 crores ఇన్వెస్టర్స్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. అందులో 6 crores వరకు ఎస్ఐపి రూట్లో మ్యూచువల్ ఫండ్ రూట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా రిటైల్ పార్టిసిపెంట్స్ మ్యూచువల్ ఫండ్ ద్వారా పార్టిసిపెంట్స్ పెరుగుతున్నారు. అండ్ డైరెక్ట్గా ట్రేడింగ్ అకౌంట్స్, డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి కూడా పార్టిసిపెంట్స్ పెడుతున్నారు. దట్ ఈస్ గుడ్ సైన్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే డాలర్ కాస్ట్ యావరేజింగ్. ఎవ్రీ మంత్ మనం ఎస్ఐపి రూట్లో పెడతాం కాబట్టి మార్కెట్లో ఉండే వాలటిలిటీని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అంటే మార్కెట్ పడ్డప్పుడు మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి కాబట్టి ఆ పట్టాన్ని పెయిన్గా ఫీల్ అవ్వరు వీళ్ళు. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ డాలర్ కాస్ట్ యావరేజింగ్ అనేది మ్యాండేటరీగా ఉండాల్సిన గుడ్ క్వాలిటీ అనమాట ఇన్వెస్టర్స్లో. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఓకే, ఈ డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేయటం, కన్సిస్టెన్సీగా ఒకటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఫాలో అవటం, ఓకే, దీని ద్వారా ఏంటంటే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. సో ఈ ఇండస్ట్రీ ట్రెండ్స్ కనుక చూస్తే ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుద్ది. సో ఇయర్లీ 2 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో రిటైలర్స్ పెట్టే టైం ఎంతో దూరం లేదనిపిస్తుంది. బహుశా 2023 ఎండింగ్ కల్లా మనం చూస్తే 2,000 కోట్లు దాటిపోవచ్చు కూడా ప్రయాణం, అంటే 2 లక్షల కోట్లు కూడా దాటిపోవచ్చు ప్రయాణం చూసుకుంటే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మంత్లీ 14,000 crores ద బిగ్గెస్ట్ అమౌంట్ ఫర్ ఎవర్ అండి. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇది ఒక రికార్డ్ అనమాట. కాబట్టి అవేర్నెస్ పెరుగుతుంది రిటైలర్స్కి. అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ని కూడా వాళ్ళు అసెట్లుగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ తక్కువ అమౌంట్లో కూడా ఈవెన్ 500 రూపీస్తో కూడా ఎస్ఐపి బిగింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇండెక్స్ ఫండ్స్ అయితే ఈవెన్ 10 రూపీస్తో కూడా బిగింగ్ చేసుకోవచ్చు. ఎస్, యు ఆర్ హియరింగ్ రైట్. నావీ ఇండెక్స్ ఫండ్స్, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ అయితే మీరు ఈవెన్ 10 రూపీస్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నో ఎక్స్క్యూజ్, తక్కువ అమౌంట్ పెట్టలేము, శాలరీస్ ఆడలేదు ఇలా అనే బదులు ఎంతో కొంత అమౌంట్, అంటే ఎంటైర్ ఇండియా ఇన్వెస్ట్ చేస్తుంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్. మీరు చూడండి 6 కోట్ల మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ మంత్లీ 14,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎక్స్క్యూజ్ ఏమి ఇవ్వకుండా, శాలరీస్ ఆడలేదు అవి ఇవి అనకుండా మంత్లీ ఎంతకంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ మధ్య లాస్ట్ 2 years నుంచి మార్కెట్లో కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉండి తక్కువ రేటుకే దొరుకుతున్నాయండి మ్యూచువల్ ఫండ్స్. ఇది బెస్ట్ టైం స్టార్ట్ చేసుకోవడానికి. ఓకే, ఏదో సామెత చెప్పినట్టు బెస్ట్ టైం ఎప్పుడు బీన్ అవుద్ది ఇన్వెస్ట్మెంట్ కంటే 20 years బ్యాక్ ఫస్ట్ టైం, ఈరోజు సెకండ్ టైం అన్నట్టు ఉంటుంది అనమాట. కాబట్టి మీరు కనుక ఇప్పటివరకు మ్యూచువల్ ఫండ్లో కనుక పెట్టకుండా కనుక్కుంటే అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్. సో బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ టాప్ 5లో అంటే యాక్సిస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ కావచ్చు, లేకపోతే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ కావచ్చు, లేకపోతే క్వాంట్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ కావచ్చు, లేదా ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ కావచ్చు. ఓకే, అండ్ కొటాక్ ఇలాంటివన్నీ కూడా టాప్ 5 ఉన్న స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అండ్ పడేదాన్ని డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్టర్స్ అందరు కూడా దీన్ని మార్కెట్ వాలటిలిటీని ఒక ఆపర్చునిటీగా ట్రీట్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ గ్రో అవుతుంది. మోర్ అండ్ మోర్ ఎడ్యుకేటెడ్ ఫైనాన్షియల్ లిటరసీ పబ్లిక్ అందరు కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ 2 years నుంచి మార్కెట్లో ఎంత వాలటిలిటీ ఉన్నా సరే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అకౌంట్స్ పెరుగుతూనే ఉన్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెంచుతూనే ఉన్నారు. అండ్ ఇప్పటికీ మంత్లీ 14,000 crores ఒక ఉద్యమంలాగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా పార్టిసిపేట్ చేయట్లేదు దీంట్లో అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఎంటర్ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనమాట. సో మంత్లీ ఈవెన్ 500తో కూడా ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవాళ రేపట్లో గూగుల్లో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి, హౌ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ అని టైప్ చేస్తే వస్తుంది. ఓకే, ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.